ఏళ్లకేళ్లుగా నత్తనడకన నడుస్తున్న హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లలో మరోసారి కదలిక వచ్చింది. భద్రతా దృష్ట్యా ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది. పాత కొత్త వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ లోని పెండింగ్ లో ఉన్న సుమారు 20 లక్షలకు పైగా వాహనాలకు ఇప్పుడు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖ పేర్కొనడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. సామాజిక భద్రత, వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ ఈ నెంబర్ ప్లేట్ల తయారీలో తీవ్రమైన కొరత, డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడం, అప్పటి ఉద్యమ వాతావరణం తదితర పరిణామాల దృష్ట్యా నిర్లక్ష్యం కొనసాగింది. ఇంచుమించు 2017 వరకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లను బిగించారు. కానీ అప్పటికే లక్షలాది వాహనాలు పెండింగ్ లో ఉండటంతో హెచ్ఎస్ఆర్సీ నిర్వహణ సవాలుగా మారింది. ఆ తర్వాత ఈ పథకాన్ని షోరూంలకు బదిలీ చేశారు. బండి కొనుగోలు సమయంలోనే హెచ్ఎస్ఆర్పీ కోసం ఫీజు చెల్లించడం తప్పనిసరి చేశారు. షోరూంలకు బదిలీ అయిన తర్వాత కొంతమేరకు బాగానే అమలైంది. కానీ నంబర్ ప్లేట్ సహా శాశ్వత రిజిస్ట్రేషన్ ఫీడులు కూడా చెల్లించినప్పటికీ కొందరు వాహనదారులు హెచ్ఎస్ఆర్పీని ఏర్పాటు చేసుకోలేదు. తమకు నచ్చిన పద్ధతిలో బయట తయారు చేసుకుని అమర్చుకున్నారు. ఇలాంటి వాహనాలు కనీసం 20 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. కార్లు, లగ్జరీ వాహనాలు, హై ఎండ్ బ్యాండ్లకు ఆకర్షణీయమైన పద్ధతిలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్ఎస్ఆర్పీని విస్మరించారు. సుమారు 12 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 లక్షల కార్లు, సుమారు 2 లక్షల వరకు క్యాబులు, ఇతర రవాణా వాహనాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.